ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం. In the same way, ask the pastor, how we don't provoke the Satan and tell him, this is our God's land. మనము అదే విధంగా సేవకులకు చెప్తూ ఉన్నాము, మనము ఇది దేవుని యొక్క స్థలమై ఉన్నది కనుక సాతాన్ని రెచ్చగొట్టే వారము మనము. This is my God's people, this is my God's people, get out you devil. సైతాన్ని మనం ఏం చెప్పాలంటే గద్దించాలి, ఇది నా దేవుని యొక్క భూమి, నా దేవుని యొక్క స్థలం, సాతానా వెళ్ళిపో. Your children, your wife, your mother, everybody belongs to God. How dare the devil touch you? దేవుని బిడ్డలారా, నీ యొక్క భార్య, నీ యొక్క బిడ్డలు వారందరూ కూడా దేవునికి చెందిన వారు. సాతాను గాడు వారిని ముట్టడానికి ఏ అధికారం వాడికి లేనే లేదు. వాడికి ఎంత ధైర్యం మనం ముట్టడానికి. That's why God told you to speak to the mountain. అందుకని దేవుడు చెప్పాడు, పర్వతముతో మాట్లాడు. In Matthew 18:18 say, whatsoever ye shall bind on the earth, it all will be bound according to the heaven. ఇదిగో వాక్యం చెప్తుంది, నీవు భూమి మీద ఏదైతే బంధిస్తావో పరలోకంలో కూడా అది బంధించబడుతుందని వాక్యం సెలవిస్తుంది. I demonstrate to you. నేను మీకు ఎప్పుడు చెప్పలేదు. Show you next year. మీకు చూపిస్తాను చూడండి. If the devil coming action, too much action, what do you have to do? సైతాన్ గాడు ఇట 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 మీ దగ్గరికి వచ్చాడు అనుకో, నాటకాలు ఆడుకుంటా, మీరు ఏం చేస్తారు అప్పుడు? Time up. మరి నడుము బిగించి, time up. నడుము బిగించి, in prayer you bind, you will be bound. ఇదిగో ప్రార్థనలో వాడిని మీరు బంధించండి, వాడు నిశ్చయముగా బంధించబడతాడు. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. The Bible say if you loose from the heaven it will be loosed. బైబిల్ చెప్తుంది, నువ్వు పరలోకంలో విడుదల చేస్తే భూమి మీద కూడా ఆ విషయం విడుదల అవుతుంది. Heaven is waiting to deliver the people from the hand of the Satan. పరలోకము సాతాను చేతిలో పీడించబడుతున్నటువంటి వారు సాతాను కబంధ హస్తముల నుండి విడిపించుటకు పరలోకము ఎదురు చూస్తూ ఉందండి. The heavens angels are waiting. పరలోకము దేవుని యొక్క శక్తిని విడుదల చేయబోతుంది. Your city's deliverance, your city's blessing is in our mouth. మీ యొక్క పట్టణం యొక్క విడుదల, నీ పట్టణం యొక్క ఆ యొక్క స్వాతంత్రం అనేది నీ యొక్క నోటిలోనే ఉన్నది. Book of James say we ask less, we get less. ఇదిగో యాకోబు పత్రిక చెప్తుంది, మేము కొంచెమే మేము అడిగినప్పుడు పొందుకుందాం అని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. దేవునికి స్తుతి కలుగును గాక. The coming of the kingdom of God, ఇదిగో దేవుని రాజ్యం విషయంలోనికి వచ్చినట్లయితే we need to provoke that Satan. సాతాన్ని మనం రెచ్చగొట్టేవాడిగా ఉండాలి. We have to tell him to get out of our city. సైతాన్ గారితో చెప్పాలి, ఏ సైతానా నా పట్టణం నుంచి వెళ్ళిపో. Get out of my people. వెళ్ళగొట్టాలి మన ప్రజల నుంచి వెళ్ళిపో అని. Get out from my land. మా యొక్క ప్రదేశం నుంచి వెళ్ళిపో సాతానని చెప్పాలి. You need to open your mouth. నీవు నోరు తెరవాలి. In faith. ఇదిగో విశ్వాసంతో ఆజ్ఞాపించు. God will not lie to you. ఇదిగో దేవుడు నీకు అబద్ధం ఆడట్లేదు. If God says speak to the mountain with a mustard seed of faith, it will happen, it will happen. ఇదిగో అదే విధంగా ఇదిగో ఆ యొక్క కొండతో నువ్వు ఆవగింజంత విశ్వాసంతో నువ్వు మాట్లాడితే అది తొలగిపోతుందని యేసయ్య దేవుడు చెప్పాడు. How many of you believe this? ఈ విషయాన్ని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? Take your hand, say hallelujah. నమ్ముతున్న వారందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నమ్ముతున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. I like you. I like you. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. Tell your friend, hey. కాబట్టి మీ యొక్క స్నేహితులతో చెప్పండి, I believe. నేను నమ్ముతున్నాను. పక్కన వాళ్ళతో తిరిగి చెప్పండి, నేను నమ్ముతున్నాను. If your wife give him one tight slap here. మీ పక్కన మీ యొక్క భార్య ఉంటే ఇట్ట ఒక దెబ్బ కొట్టండి. Hey, let's pray together. లేసి ప్రార్థన చేద్దాం అని చెప్పండి. Some of the pastors now take hand and touch. Take hand and touch. Can be done. సేవకులు ఇట్లా హైఫై కొట్టుకొని ఇదిగో ఇట్లా చేద్దాం అని చెప్పండి. మనం ఇట్లా చేద్దాం అని చెప్పండి. ఇట్లా చేద్దాం అని చెప్పండి. 2 shall agree, 3 shall agree, it will be done. ఇదిగో ఎక్కడ 2-3 వాటిని సమ్మతించుదురో అక్కడ అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా చెప్పండి. I feel like I feel like I'm 20 feet tall, you know. మైక్ ఆగిపోయించండి. నేను 25 ఫీట్లు పెద్దగా ఉన్నట్టు కనబడుతున్నాను కదా. నేను చాలా సంతోషంగా ఉన్నాను వాక్యాన్ని బోధించుటకు. I want to say second thing is Proverbs chapter 23 verse 7. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. Proverbs 23 verse 7. సామెతలు 23:17. As the man think of his heart, let him read. 7. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. Okay, is it done? అది 27 23 27 sometime 23 7 వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. 7 చదవా. 7 అట్టివాడు
తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొని వాడు తినుము త్రాగుము అని 23:7 అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొని వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. ఇదిగో బైబిల్ చెప్తుంది, తన ఆంతర్యములో తలంచు ప్రకారం మనుషుడు ఆయన ఆ విధంగానే పని చేస్తాడు, ఆయన ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి దేవుడు హృదయమును గురించి అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీ యొక్క హృదయము దుష్టత్వంతో ఉంటే ఆ దుష్టత్వమే చేస్తా వెళ్ళి. If your heart is towards loving God, అయితే దేవుణ్ణి ప్రేమించుటలో నీ హృదయం ఉన్నట్లయితే surely you will be doing his work. అయితే నిశ్చయముగా ఆయన పనిని నువ్వు చేయగలుగుతావు. Because your heart is towards God. ఎందుకంటే దేవుని వైపు నీ హృదయం ఉన్నది. David's heart was after God. అందుకే నీ హృదయం దేవుని వైపు ఉన్నది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. That's why he finished the Goliath. అందుకని ఆ దావీదు ఆ గొల్యాతుని ముగించేశాడు. If your heart is heavy for God's ministry, మీ యొక్క హృదయం అనే దేవుని పరిచర్య కొరకు భారభరితముగా ఉంటే, if your heart is to pray for the people, మీ యొక్క హృదయము ప్రజల కొరకు ప్రార్థన చేయుటకు భారభరితంగా ఉంటే, if your heart is to witness to people, ఇతరులకు సాక్షులుగా ఉండటకు మీ యొక్క హృదయం కలిగి ఉంటే, if your heart is want to be holy for Jesus, క్రీస్తు యేసు కొరకు మీ యొక్క హృదయం పరిశుద్ధముగా ఉంటే, according to the heart, that's what he think, that's what he act. నీ హృదయము ప్రకారమే నువ్వు ఆలోచిస్తావు, ఆ మేరకే నీవు ప్రవర్తిస్తావు బయట. When you start thinking on God, అయితే దేవుని గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు God will start working in you. దేవుడు నీలో పని చేయడం ప్రారంభిస్తాడు. I want to know why today we come. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. To see the nice building church. ఈ యొక్క చర్చ్ యొక్క భవనాన్ని చూడడానికి వచ్చాము మనం ఇక్కడికి ఈ రోజు. Or did you come to see this guest speaker from another country? వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఈ సేవకుని చూడడానికి వచ్చారా మీరు ఈ రోజు? Hallelujah. హల్లెలూయా చెప్పండి. If you just come to see the building or come to see who's this guy, I'll tell pastor, you take my photo and send to them and take the picture of the church and send to them. You don't need to come for this. ఒకవేళ నన్ను చూడడానికో చర్చి భవనాన్ని చూడడానికో మీరు వచ్చింటే నేను పాస్టర్ గారికి చెప్తున్నాను, మా ఫోటోలు చర్చి ఫోటోలు నా ఫోటోలు తీసి అందరికి పంపించని. You don't need to come so difficult to come very far. ఇదిగో మీరు ఏదో కష్టతరంగా మీరు ఇక్కడికి వచ్చిన వారు కాదు. But I believe today we came. అయితే నేను విశ్వసిస్తున్నాను మనం ఇక్కడికి వచ్చింది something. ఇదిగో something. ప్రత్యేకమైన దాని కొరకు. I want God to speak to my heart. ఎందుకు వచ్చామంటే దేవుడు నాతో మాట్లాడాలి అని మనం ఇక్కడికి వచ్చాము. Something I want to grab. దేవుని యొద్ద నుండి ఏదైనా నేను పొందుకోవాలని వచ్చాము. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I have seen churches. నేను కొన్ని మందిరాలు చూశాను. Pastor no, I regularly go to Indonesia, lot of ministry there. Pastor no. సత్యశీలనాయ్ గారికి తెలుసు నేను చాలా మందిరాలకు నేను వెళ్తూ ఉంటాను. 30 years I go to some churches. 30 years ago. మా 30 సంవత్సరాల క్రిందట కూడా నేను చాలా చర్చెస్కి వెళ్ళాను. 30 years I go now. 30 సంవత్సరాలు దాటినా ఇప్పటికి నేను వెళ్తున్నాను. Still same old 10 people church. చివరకు 10 మంది ఉండేటువంటి సంఘాలకు నేను వెళ్తున్నాను. 15 people church. 50 మంది ఉండే సంఘాలకు కూడా వెళ్తున్నాను. Maybe little bit 20 people church. చివరకు 20 మంది కుదురుబదురుగా కలుసుకునేటువంటి సంఘాలకు కూడా వెళ్తున్నాను. Not grow. కానీ చాలా పెద్దగా same level. కానీ ఒకటే స్థాయి. But every week they're singing. కానీ ప్రతి గమ్యంలో every week they're praying. అయితే every week they're praying. అయితే కానీ ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉన్నాము. Every week they're preaching. వారు ప్రతి వారం వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. And also dancing. అందరూ దేవుని నాట్యం ద్వారా దేవుని ఆరాధిస్తున్నారు. The Indonesian people like a lot of dancing on the church. ఆ ఇండోనేషియన్ లో మా ప్రజలు మందిరంలో నాట్యంతో దేవుని స్తుతించడం ఇష్టపడతారు. Not change. అక్కడ మార్పేం లేదు. No increase. ఏది పెరిగిందేం లేదు. No decrease. తగ్గిందేం లేదు. Say అంతా మామూలే. what is this?
అయితే ఏంటిది? I think God calls us to provoke the Satan. అయితే నేను విశ్వసిస్తున్న దేవుడు సాతాన్ని మనం రెచ్చగొట్టే వారిగా ఉండాలని God విశ్వసిస్తున్నాడు, calls us to ఆశిస్తున్నాడు. chase the Satan and take the land, take the people for God. సాతానుని తరిమి మన ప్రదేశాన్ని మనం దక్కించుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. I want to tell from Nehemiah chapter 2 verse 1 to 2. అందుకనే నెహెమ్యా గ్రంథం 2:1 నుంచి నేను వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. Hallelujah. నెహెమ్యా 2:1 చదవండి. నెహెమ్యా 2:1. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నేసాను మాసమందు రాజు ద్రాక్షరసం తాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వం నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. Verse 2. Finish. Finish. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖ విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. Hallelujah. హల్లెలూయా చేద్దామా? Maybe pastors know the story. I don't need to tell. Nehemiah was a slave taken by the Babylon. Now he's in the second kingdom in the Persian government. King Artaxerxes is serving the king. మేబీ ఈ యొక్క సేవకులకు తెలుసు, ఆ యొక్క నెహెమ్యా ఒక దాసునిగా పట్టుకొనబడి వెళ్ళిపోయినాడు. ఆ ప్రాంతంలో ఆ రాజు దగ్గర ఆయన పనిచేస్తూ ఉండడం జరిగింది. When I read the Bible, the king loved Nehemiah. ఆ యొక్క బైబిల్ని చదివినప్పుడు రాజు అంట నెహెమ్యాని ప్రేమించాడంట. Even though he's a slave, ఆయన ఒక దాసునిగా ఉన్నను. I say we learn today. కాబట్టి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాము. We don't want to shout too much. You already shout just now so much. ఈ రోజు మరి బిగ్గరగా మనం అరవట్లేదు, కానీ మనం నేర్చుకోబోతున్నాము. I want you to understand the message. మీరు వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. Nehemiah loved this man. The king loved Nehemiah. రాజు తన దాసుడైనటువంటి నెహెమ్యాని ఎంతగానో ప్రేమించాడు. He is in a good job. ఆయన నెహెమ్యా కూడా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. I think he lived very well. ఆయన చాలా క్షేమకరంగా జీవిస్తున్నాడు. One day the king see his face. ఒక రోజు రాజు నెహెమ్యా యొక్క ముఖాన్ని చూశాడు. Very sad. చాలా విచారంగా ఉన్నాడు. ఆయన like a sick man. ఆయన వ్యాధి గలవానిగా కనబడుతున్నాడు నెహెమ్యా. The king asked him. అప్పుడు రాజు అడిగాడు నెహెమ్యాని, Nehemiah, my son, what happened? నా కుమారుడా నెహెమ్యా, నీకేమైంది? Are you sick? నువ్వేమన్నా వ్యాధి గలవానిగా ఉన్నావా? I thought I give you very good job and you are my best trusted man. All the good thing the king tell him. నేను నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను, నా దగ్గర శ్రేష్టంగా నువ్వు క్షేమకరంగా ఉన్నావని నేను ఆశిస్తున్నాను. But Nehemiah heart is very troubled. కానీ నెహెమ్యా యొక్క హృదయం వేదనతో నిండి ఉన్నది. Why is he troubled? ఎందుకని ఆ హృదయం వేదనతో ఉన్నది? He just got a report. కారణము, people come from Jerusalem and told him. కారణము, యూదులైన వారు ఆయన యొద్దకు వచ్చారు. ప్రజలు, the temple of God has been broken. వచ్చి చెప్పారు, దేవాలయము పగులుగొట్టబడి ఉన్నది. the wall has fall down. ఆ యొక్క ప్రాకారములు పడిపోయి ఉన్నాయి. many has burned down. అనేకులు కాల్చబడి ఉన్నారు. when they come and told me, వారు ఆయన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, the work of God and the worship, the praise in the temple no longer. ఆ యొక్క దేవాలయములో ఆ యొక్క పని, ఆ యొక్క ఆరాధన అనేది జరగటం లేదు. Nehemiah so sad when he heard that. ఆ సమయంలో నెహెమ్యా మాటను వినేటప్పుడు వేదన చెందాడు హృదయములో. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I want to ask you my dear pastor. ప్రియ స్నేహితులారా, ప్రియ సేవకులారా, నేను మీతో ఒక మాట అడగాలనుకుంటున్నాను. when you see people are going in sin without God and they are dying, how is your heart? చూడండి, మీ యొక్క ప్రజలు పాపములో నిలిచి ఉండి వారు పాపం చేస్తూ ఉన్నప్పుడు వారిని మీరు చూస్తున్నప్పుడు మీ హృదయంలో ఏమనిపిస్తుంది? How about our brothers and sisters here? ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియ సహోదరులకు ఎట్లా అనిపిస్తుంది? Your anne or your relative or your son or your daughter or your mother not accepted Jesus, still outside of God. ఇదిగో మీ యొక్క బిడ్డలు కావచ్చు, లేకపోతే మీ యొక్క సంబంధికులు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, వారు క్రీస్తుని అంగీకరించకుండా లోకములో ఉంటే మీ యొక్క హృదయం ఏమవుతుంది? మీ హృదయంలో ఏమనిపిస్తుంది మీకు? Do you have the burden? కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నిజముగా అటువంటి భారము అనేది హృదయంలో ఉన్నదా? That you cannot eat, cannot sleep while not winning the people for Christ into your church. ఇదిగో క్రీస్తులోనికి వారిని నడిపించుటకు ఒక భారము, భోజనము మానుకొని
మానుకొని అన్నపానములు మానుకొని ఉండేటువంటి భారం మీ హృదయంలో ఉన్నదా? Your heart must be troubled. మీ యొక్క హృదయము వేదన చెందాలి, అట్టి భారం మీరు కలిగి ఉండాలి. As I said, without a heart you cannot serve the Lord. నేను చెప్తున్నాను, హృదయము లేకుండా భారభరితమైన భారమైన హృదయం లేకుండా నువ్వు దేవుని సేవ చేయలేవు. Today God must cut your heart, circumcise your heart today. కాబట్టి ఈ రోజు దేవుడు నీ హృదయాన్ని తెరచి ఆయన నీ హృదయానికి సున్నతి చేయాలి. Peter and John were preaching in Acts chapter 2. The Bible says when Peter preached the word of God, cut their heart. ఇదిగో వాక్యం చెప్తుంది, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయములో పేతురు మరియు యోహాను వారు బోధించినప్పుడు వారి హృదయములో ప్రజలంతా హృదయంలో నొచ్చుకున్నవారయ్యారంట. Week after week we see, week after week we preach, nobody got the cut. The word must cut your heart. అయితే మనం వచ్చి బోధించినప్పుడు మన వాక్యమును బోధిస్తున్నప్పుడు హృదయంలో నొచ్చుకునే స్థితిలో ఉన్నారా నీ యొక్క విశ్వాసులు? Hallelujah. నొచ్చుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. Many church do the ministry without the burden for the soul. చాలా పరిచర్యలు దేవుని పట్ల ఎటువంటి భారము లేకుండా పరిచర్యలు చేస్తూ ఉంటారు. Nehemiah heard the temple is broken, the wall is broken, his heart was troubled. అయితే నెహెమ్యా ఆ యొక్క దేవాలయము ఆ యొక్క ప్రాకారములు కూలిపోయిన వినినప్పుడు తన హృదయంలో వేదన చెందాడు. I believe today God has brought you to listen to this message. కాబట్టి నేను విశ్వసిస్తున్నాను, ఈ వాక్యంను వినటానికి దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. If you listen carefully and obey, God will do something in your life. అయితే నీవు ఈ వాక్యమును విని శ్రద్ధగా నీవు వినగలిగితే నీ జీవితంలో దేవుడు కార్యములు జరిగించబోతున్నాడు. Many of us have many relationship, many respect in the city. ఇదిగో దేవుడు నీకు అధికమైన మీ యొక్క స్థలంలో కావచ్చు, ప్రదేశంలో కావచ్చు, అధికమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి ఉండొచ్చు. I heard about pastor that he named this city. ఇదిగో Hallelujah. What? Nagaram? నగర్. హల్లెలూయా నగర్. Hallelujah. నగర్. Nara. హల్లెలూయా Nagar. Hallelujah Nagar. See how God has brought such a man from very deep from the jungle from Karnataka and brought him to this because his heart. Now he named the city. Hey, this is a great honor. చూడండి, ఒక పురుగు వంటి ఒక సేవకుడిని కర్ణాటక పట్టణం నుంచి మీ సేవకుడిని ఏలియా గారిని ఈ ప్రాంతంలోనికి తీసుకొని వచ్చి ఈ ప్రాంతముకే ఒక హల్లెలూయా నగర్ అనేటువంటి పెట్టే అంత గొప్ప ఆధిక్యతను చూడండి దేవుడు ఎంత అద్భుతంగా ఇచ్చాడు. Give him the glory. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. I haven't started preaching yet. నేను ఈ విషయాన్ని ఇంకా వాక్యములోనికి ముందుకు కొనసాగిపోదాం. హల్లెలూయా. హల్లెలూయా. In 1 Corinthians chapter 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. No, I don't want to read 1 Corinthians chapter 12 verse 4 to 12. ఆ 4వ వచనం నుండి 14వ వచనం వరకు చదవాల్సిన పని లేదు. We don't have time. సమయం లేదు మనకి. To do the ministry, మనం పరిచర్య చేయడానికి lot of gifts in the Bible. చాలా వరములు బైబిల్లో ఉన్నాయి. Not just the chapter 12 of Corinthians. కేవలం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మాత్రమే కాదు. There are other gifts mentioned in the other books in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఇతర పుస్తకాల్లో మరికొన్ని వరములు కూడా లిఖించబడి ఉన్నాయి. Many gifts God has given. అనేకమైనటువంటి వరములను దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. If I send my salesman or my mechanic or my delivery boy, I need to give money to put petrol. ఇదిగో ఒకవేళ నా దగ్గర ఉన్నటువంటి సేల్స్ మ్యాన్ ని ఆ యొక్క బిజినెస్ లో ఆ సర్వెంట్ ని ఎక్కడికైనా పంపించాలంటే అతనికి పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాలి నేను. And I have to give him some lunch money, some tea money I must give him. వాళ్ళని పంపించడానికి భోజనం ఖర్చులు లేకపోతే ఛార్జీ ఖర్చులు వాళ్ళకి ఇవ్వాలి నేను. So the work they do for me, because they already got the money, he can do it. అంటే నేను అట్లా డబ్బులు ఇవ్వటం వల్ల వాళ్ళు ఆ భోజనం చేసి తిని వాటితో పని జరిగించగలరు. Bible clearly says God has already given the gifts to us. అయితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుడు మనకు వరములను ఇచ్చి ఉన్నాడు. God has given the gift for you to do witnessing and praying and bring people to Christ. క్రీస్తులోనికి ప్రజలను నడిపించుటకు మరియు ప్రార్థన చేయుటకు దేవుడు నీకు వరములను ఇచ్చి ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది. We see Nehemiah suddenly not happy with the work that he has. అయితే మనం చూసినట్లయితే నెహెమ్యా తనకు కలిగినటువంటి ఆ యొక్క ఉద్యోగముతో ఆయన సంతృప్తి చెందట్లేదు. ఆకస్మికంగా He feel burden for God's work. ఆకస్మికంగా ఆయన దేవుని వాక్యము కొరకు ఆయన భారము కలిగి
కలిగి ఉన్నాడు. I pray God will provoke your heart today. ఈ రోజు దేవుడు నీ హృదయమును ఉత్తేజపరచాలని నేను సెలవిస్తున్నాను. You ask yourself, what am I doing? ఎదిగో నేను దేవుని కొరకు ఏమి చేస్తున్నాను? Same 10 people in the church, same 20 people in the church, same 30 people in the church. నా సంఘములో ఇంకా 10 మందే ఉన్నారే, ఇంకా 20 మందే ఉన్నారే, ఇంకా 30 మందే ఉన్నారే. God is challenging you to think different. ఎదిగో దేవుడు నిన్ను సవాల్ చేస్తున్నాడు ఆయన కొరకు అత్యధికంగా ఆలోచించడానికి. I believe God brought you today to influence you. You can do it because the Almighty God will give you the gifts to do it. కాబట్టి ఈ రోజు దేవుడిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. సర్వశక్తుడైన దేవుడు అధికమైన వరములను నీకు ఇచ్చి నడిపించడానికి. Our God is a very fair God. ఎదిగో దేవుడు మన దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా శక్తివంతమైనటువంటి ప్రయోజనాత్మకమైన వానిగా ఉన్నారు. He will equip you, he will put a sword for you, put a shoe for you. He will give everything to go to the battle. ఏదిగో ఆ యొక్క యుద్ధభూమిలో వెళ్ళడానికి దేవుడు నీకు ఆ యొక్క ఖడ్గమును, ఆ యొక్క వస్త్రమును, ఆ యొక్క అవన్నీ కూడా ఇచ్చి సన్నద్ధులుగా చేసి నేను పరిచర్య అనేటువంటి యుద్ధం నడిపిస్తాడు. You can do the war and win the victory for God. తద్వారా అద్భుతమైనటువంటి యుద్ధమును చేసి దేవునికి నువ్వు విజయాన్ని తీసుకొని రాగలుగుతావు. Our God is a very fair God. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. I like in Ephesians 3:20, don't read Ephesians 3 say chapter 3 verse 20 say, when we pray God can do more exceedingly, more abundantly. దేవుడు వాక్యం చెప్తూ ఉంది, మన దేవుడు అత్యధికంగా విస్తారముగా చేసే జరిగించువాడై ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. I am not telling you leave your job, leave your business and don't do ministry. I am not telling you that. నేను మీకు చెప్పట్లేదు మీ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆ యొక్క పరిచర్యకు రమ్మని నేను చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. I am telling wherever you are. నేను చెప్తున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే. Many people ask me, చాలా మంది నన్ను అడుగుతారు, how you are so successful businessman, నీవు ఏ విధంగా ఇంత గొప్ప విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చబడ్డావని అడుగుతారు. how you build many churches, you go to many countries to preach the gospel. నీవు అనేక దేశాలకు వెళ్ళి ఏ విధంగా నువ్వు చర్చిలు కడుతున్నావు, ఏ విధంగా నువ్వు వాళ్ళ సువార్తను ప్రకటిస్తున్నావు అని అడుగుతారు. train many pastors. నువ్వు చాలా మందిని అనేక మందిని సేవకులుగా తర్ఫీదు ఇచ్చావే, హల్లెలూయా, ఏ విధంగా చేసావని అడుగుతారు. హల్లెలూయా చెప్పండి. people ask me how you do it. మిమ్మల్ని అడుగుతున్నాను ఎలా చేస్తారు. I will tell all my problem to him. అయితే నా ప్రతి సమస్యను నేను ఆయనకు చెప్పుకుంటాను. I tell this is the plan I have. అయితే నేను చెప్తాను నాకు ఈ ప్రణాళిక ఉన్నదని. What are you telling my father? నేను నా యొక్క తండ్రికి చెప్పుకుంటున్నాను. And God leads me accordingly. అయితే నా తండ్రి తన చిత్తము మేరకు నన్ను నడిపిస్తాడు. Even I do business, my heart is not in the business. నేను వ్యాపారం చేసినప్పటికీ నా హృదయం వ్యాపారంలో నిమగ్నమై ఉండదు. My heart is toward to serve him. నా యొక్క హృదయం అంతా ఆయనకు సేవ చేయాలనే దాని మీద నిమగ్నమై ఉంటుంది. People ask me, చాలా మంది ప్రజలు అడుగుతారు నన్ను, look like you got love for the money. నీకు ధనం అంటే చాలా ప్రేమ నీకని. Why are you still businessman? అయితే నువ్వు ఎందుకని ఇంకా వ్యాపారవేత్తగానే ఉన్నావు? We all need money. నీకు డబ్బులు కావాలా? We all need money. మనము డబ్బులు కావాలి మనందరికి కూడా. Who don't want money? ఎవరు డబ్బులు లేకుండా ఎవరు ఉండగలుగుతారు? ఆమేన్, హల్లెలూయా. everybody need money. అందరికి డబ్బులు అవసరమే. But the Bible says love of the money is the root of all evil beginnings. కానీ బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్తూ ఉంది. I don't love money. అయితే నేను ధనాపేక్ష నాకు లేదు, డబ్బుని ప్రేమించను. కానీ దేవుని యొక్క పరిచర్యని నేను ప్రేమిస్తున్నాను. We all need money. మనందరికీ డబ్బులు అవసరమే. Hallelujah. Therefore I work for the money. హల్లెలూయా చెప్పండి. అందుకనే నేను డబ్బు కొరకు పనిచేస్తాను. And then I give them support the ministry. ఆ డబ్బుతో పరిచర్య విస్తరణ కొరకు ఆ డబ్బుని నేను వాడతాను. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Number 1, love is for God. మొదటిది ఏంటంటే దేవుని ప్రేమించాలి. Amen. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది God will give you the plan. దేవుడు మనకు ప్రణాళికను ఇస్తాడు. Don't quit your job. మీ యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టద్దు. If you are an engineer, if you are a manager, if you are a technician, stay on your job and do the ministry of God. మీరు ఒకవేళ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగంలో మీరు ఉండొచ్చు, మీ యొక్క ఉద్యోగం చేసుకుంటండి, దేవుని కొరకు పని చేయండి.
Amen. ఆమెన్ చెప్పండి. God is doing in your life is a very, very important leading to His greater work. ఇదిగో దేవుడు నీ జీవితంలో నీవు తన కొరకు పని చేయనట్లుగా గొప్ప గొప్ప కార్యాలను ప్రోత్సాహకరంగా మార్చుటకు చేస్తున్నాడు. Amen. ఆమెన్ చెప్పండి. Sometimes pastors listen. చాలా కొన్నిసార్లు సేవకులు చెప్తారు. Sometimes God will send doctor to you. కొన్నిసార్లు వైద్యులను దేవుడు మీ దగ్గరికి పంపిస్తాడు. Sometimes God will send the inventor of the computer. అయితే కంప్యూటర్ని కనిపెట్టినటువంటి వారితో సహా వారిని మీ దగ్గర పంపించవచ్చు దేవుడు. Sometimes expert they can bring great market in invention. చాలా ఆ వ్యాపార వృద్ధి చెందేటువంటి ఆ మార్కెట్స్ కి సంబంధించినటువంటి గొప్ప గొప్ప వారిని కూడా దేవుడు మీ దగ్గరికి కొన్నిసార్లు పంపించవచ్చు. God will send that kind of people to your church. దేవుడు అట్టి వారిని మీ దగ్గరికి పంపించవచ్చు. But when they come to church, అయితే వారు మీ యొద్దకు వచ్చినప్పుడు, whenever they hear the preaching, వారి మీ యొక్క ప్రసంగాన్ని వారు వింటున్నప్పుడు they lost their mind. వారు వారి యొక్క మనసును కోల్పోతారు. Outside the బయట world, in the market లో they are very achievable. వారు చాలా గొప్పవారిగా ఉండొచ్చు, great success, విజయవంతులుగా ఉండొచ్చు, they can do many things. వారు ఏదైనా చేయొచ్చు గొప్పగా. But when they come to church, అయితే వారు మందిరంలోనికి వచ్చిన తర్వాత, when see the church, మందిరంలోనికి వచ్చిన తర్వాత the way we preach, మనము ప్రసంగించే విధానము, the way we lead the people, మనము మనుషులను ప్రజలను నడిపించే విధానము, when they come they park their brain in the house, then they come and sit here like a dumb and go back. వారు వారి యొక్క మనసులను వాళ్ళ ఇంట్లో పార్క్ చేసేసి వాళ్ళు మందిరంలోనికి వచ్చి మందిరంలో వాక్యమును విని తిరిగి వెళ్తారు. If God has given them the talent, దేవుడు వారికి ఒకవేళ తలాంతులు ఇచ్చి ఉంటే, that kind of people come to your church, అట్టి వారు మీకు మందిరంలోనికి వచ్చినప్పుడు you must know how to train them. వారిని ఏ విధంగా శిక్షణ ఇవ్వాలో నీవు ఎరిగి ఉండాలి. how to lead them. వారిని ఏ విధంగా నడిపించాలో నీవు ఎరిగి ఉండాలి. If they are successful in the marketplace, వారు మార్కెట్ స్థలములో వారు విజయవంతులుగా ఉన్నట్లయితే, if you know how to use them in the spiritual, వారిని ఆధ్యాత్మికంగా వారిని ఎట్లా ఉపయోగించుకోవాలో నీవు ఎరిగి ఉంటే, if they are success there, వారు మార్కెట్ ప్లేస్ లో వాళ్ళు ఎట్లయితే విజయవంతులుగా ఉన్నారో, success to the church, మందిరములో కూడా వారు విజయవంతులుగా తీర్చిదిద్దొచ్చు. నీవు you try and see. అందుకనే నువ్వు ప్రయత్నించి చూడు. Hallelujah. హల్లెలూయా. Sometimes కొన్నిసార్లు people may not like you, ప్రజలు నిన్ను ఒకవేళ ఇష్టపడకపోవచ్చు. there are also people like you. అలాగే నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. Amen. ఆమేన్ చెప్దాం. You need to pray and ask for favor. అందుకనే దేవుని అడిగి కృప పొందుకో. You need to ask for favor. దేవుని అడిగి దయ పొందుకో. Because of Nehemiah's good work with the king. అయితే నెహెమ్యా రాజు యొద్ద మంచిగా ఉన్న దానిని బట్టి, and then the Nehemiah said to king told to Nehemiah, what do you want? I will bless you. అందుకనే నెహెమ్యాను రాజు అన్నాడు, నెహెమ్యా నీ కొరకు నేను ఏమి చేయాలి? Nehemiah said, I want to go back and build the temple, what is broken, what is burned. I want to build the wall. అప్పుడు నెహెమ్యా అన్నాడు, ఆ పడిపోయినటువంటి ప్రాకారంలో కట్టుటకు నేను వెళ్ళాలని ఆయన కోరుకోవడం జరిగింది. Nehemiah, the king blessed him with finance, blessed him with a letter to cut the tree in the Lebanon and go and build a temple. Nehemiah gave him the blessing because the favor of God fall on Nehemiah. కారణం రాజు అక్కడ ఆయనకు సంబంధించినటువంటి పత్రాలు రాసేసి ఆయనను ఆశీర్వదించి అవసరమైనటువంటి ఆ యొక్క ఖర్చులన్నీ అనుగ్రహించి ఆ నెహెమ్యాను వెళ్ళటానికి మార్గం తెరచాడు. కారణం నెహెమ్యా రాజు యొద్ద ఇష్టము కలిగిన వాడు, దయ పొందిన వాడిగా ఉన్నాడు, దేవుని యొక్క దయను కలిగిన వాడిగా ఉన్నాడు. If your heart is right for God, మీ యొక్క హృదయము దేవుని కొరకు సిద్ధముగా ఉన్నట్లయితే, if your heart is burdened for soul, ఆత్మల రక్షణ కొరకు మీ హృదయము ప్రయాసతో ఉండింటే, God will give the favor and the blessing. దేవుడు నిశ్చయముగా నీకు దయను అనుగ్రహిస్తాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I will speak that afterward. తర్వాత నేను చెప్తాను ఆ విషయాన్ని. I want to talk to you now. నేను మీకు ఈ విషయాన్ని Psalms 23 కీర్తనలు 23వ అధ్యాయం చదువు verse 6. 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. Amen. దేవునికి స్తోత్రం. ఆమేన్. Surely goodness and mercy shall follow me all days long of my life. నిశ్చయముగా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. The Bible says surely.
బైబిల్ చెప్తుంది the true servants of God, నిశ్చయముగా ఇదిగో ఈ నిశ్చయత మీ యొక్క the true believers of God. ఇదిగో నిజమైన సేవకులారా, నిజమైన విశ్వాసులారా, Bible say, బైబిల్ చెప్తుంది, it's like this, you just walk slowly, slowly. బైబిల్ చెప్తూ ఉంది, The blessings and the goodness will chase after you. ఇదిగో కృపాక్షేమాలు నీ వెంట వెంటబడతాయి. నీ వెంట నీ వెంట నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నీ వెంటబడతా ఉంటాయి. God will send the blessing, will chase you to bless you because your heart is circumcised for God. కారణం నీ యొక్క హృదయము దేవుని కొరకు ఉన్నందున కృపాక్షేమాలు నీ బ్రతుకు దినములన్నీ నీ వెంటపడుతూ వస్తాయి, వెంట నిన్ను అనుసరిస్తూ ఉంటాయి. Every time I pray in my business for my children who running the business, I pray for them. Whatever they do, God give your favor. నా యొక్క బిడ్డల గురించి, నా యొక్క వ్యాపారం గురించి నేను ప్రార్థన చేసేది ఏంటంటే దేవుడు వారికి కృపాక్షేమాలు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. Pastor, you need to pray for God give me favor. సేవకులారా, దేవుడు నాకు దయను అనుగ్రహించమని ప్రార్థన చేయండి. Give me dayavu. Is it dayavu, Pastor? Dayavu, give me dayavu. Compassion on me. Compassion, have mercy on me. ప్రభువా నాకు దయను అనుగ్రహించండి, ప్రభువా కృపాక్షేమాలు అనుగ్రహించండి ప్రార్థన చేయాలి. Sometimes people put tenders, business tender, business tender. They will want to buy 10 cars. They call the company and then they ask to put tender. We also sometimes go into the tender, but we are the most lowest company, or small company, but we have no chance to get it. When I pray every day, God give you a favor. I and my wife help my children, everything. We pray all the documents, pray, and then we put the tender. Many times we are not have the chance. God give us the order, give us the tender. టెండర్స్ మనం వేసేటప్పుడు ఆ టెండర్స్ వేసేది ఉంటుంది కదా, అలాంటి టైంలో నేను నా సత్యమైన అనేకమాలు టెండర్స్ వేస్తున్నప్పుడు మేము ప్రార్థన చేసి దేవా మాకు అవకాశాన్ని కల్పించమని ప్రార్థన చేస్తూ ఉండే, ప్రార్థన పూర్వకంగా మేము చేస్తూ ఉండాము. అయితే దేవుడు అనేక మార్లు ఆ యొక్క టెండర్స్ మాకు అనుకూలంగా వచ్చినట్టుగా దేవుడు కృప చూపాడు. Let me come to the story. కాబట్టి ఉపమానంలోనికి నేను వద్దాం చూడండి. I want to tell to some of our pastors and some of the members. నేను కొంతమంది సేవకులకు అదే విధంగా మీ విశ్వాసులు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. I want to talk about a story of an eagle nest. ఇదిగో నేను గ్రద్ద యొక్క గూడు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. You know eagle how they build the nest? గ్రద్ద ఆ యొక్క గూడుని ఎట్లా కట్టుకుంటుందో తెలుసా? He will go to the top of the mountain and find the peak. He will build his nest there. ఆ యొక్క ఎత్తైనటువంటి స్థలములోనికి ఆ గ్రద్ద వెళ్ళి తన గూడును నిర్మించుకుంటది. Maybe the tallest tree on the top of the peak of it, he will build the nest. అతి ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి ఆ యొక్క చెట్టు మీద అది ఆ విధంగా కట్టుకుంటుంటది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Of course then later he will lay eggs and hatch and the small eagles will come out. అయితే ఆ కొన్ని రోజులకు ఆ గూడు లోపల అది గుడ్లు పెట్టి ఆ యొక్క పిల్లలను లేపుకుంటా ఉంటది. So the baby eagle always be eating. The mother and the father go and hunt and come and give the eaglet to eat. అయితే ఆ యొక్క చిన్న గ్రద్ద కోసం పుట్టినటువంటి ఆ పసిపిల్ల గ్రద్ద కోసం తల్లి తండ్రి ఆ యొక్క పిచ్చుకలు వెళ్ళి ఆ గ్రద్దలు వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకొని వచ్చి అవి వాటిని పోషిస్తూ ఉంటాయి. As the eagle eat, it will grow. ఆ యొక్క గ్రద్ద చిన్న గ్రద్ద తిని అభివృద్ధి చెందుతుంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. After that what the mother will do? అప్పుడు ఆ తల్లి గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా? What the father will do? ఆ తండ్రి గ్రద్ద ఏం చేస్తాడో తెలుసా? When the time before they will build the nest, they go and cut in their mouth, and then they bring the sticks to make the net very nice and very goosey. ఆ యొక్క వెళ్ళి ఆ యొక్క పుల్లలను తీసుకొని వచ్చి నెమ్మదిగా పేర్చి దాన్ని నెమ్మదిగా దించడం స్టార్ట్ చేస్తుంది. When the eagle builds the nest, he put the sharp sticks outside so the animal or nothing climb up and take the egg or eat the eaglet. ఆ యొక్క గ్రద్ద ఆ యొక్క గూడును నిర్మిస్తున్నప్పుడు చాలా సూదైనటువంటి ఆ యొక్క పుల్లలను తీసుకొని వచ్చి ఏది కూడా ఇతర జంతువుల ద్వారా ఏ హాని కలగకుండా చాలా చక్కగా దాన్ని భద్రపరుస్తుంది. It's time for the eaglet, the chicken or the eagle small ones to time to fly. The eagle mother and the father, the sticks that is sharp outside, he will turn it inside. అయితే బయటికి పెట్టబడినటువంటి ఆ యొక్క పుల్లలను లోపలికి దూర్చినటువంటి పుల్లను ఆ యొక్క తల్లి గ్రద్ద
బయటకు తీయడం ప్రారంభిస్తుంది. Amen. Now the eagle is already grow to fly. He don't want to fly. He want to eat more and eat more and eat more. ఎందుకంటే ఆ పిల్ల గ్రద్ద లోపలే ఉండి తినడం మరిగినప్పుడు అది ఎగరాల్సినటువంటి సమయం వచ్చినా ఇంకా తినడానికే మరిగి ఎగరకుండా ఉంటాదన్నమాట. There are church believers like that. విశ్వాసులు, చర్చి విశ్వాసులు కూడా అంతే ఉంటారు కొన్నిసార్లు. Sitting and eating, sitting and listening, sitting and sitting and sitting, never do anything, never grow. మందిరంలో కూడా తినడం కూర్చోవడం వృద్ధి చెందిన చేయాల్సినటువంటి పనులు చేయలేని స్థితిలో తిని కూర్చోవడంలోనే చాలా మంది విశ్వాసులు ఉంటూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I give condition to my church people. నేను మా యొక్క సంఘ విశ్వాసులకు 3 years కండిషన్స్ పెట్టాను 3 సంవత్సరాల క్రిందట. If you're a new believer, 3 years, after 3 years you must rise up and do ministry. 2 సంవత్సరాలు ఒక విశ్వాసి వచ్చి నా దగ్గర ఉన్నదంటే ఆ 2వ సంవత్సరం తర్వాత నుంచి 3వ సంవత్సరం ఖచ్చితంగా అతను లేచి సువార్త పని చేసేటువంటి వారిగా మార్చబడాలని ఒక కండిషన్ పెట్టాను. Why our churches are not growing? సేవకులారా, మన సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదో తెలుసా? We keep more members. మనం చాలా మంది జనాలు రావాలని చాలా మంది జనాలను సమకూరుస్తున్నాం. You want to see the church grow? మనం సంఘము వృద్ధి చెందాలని చూస్తున్నాం. Let me tell you the eagle story. అయితే ఈ యొక్క గ్రద్ద యొక్క ఉపమానం మీతో చెప్పనివ్వండి. When the eagle built the nest, he put all the sharp sticks outside, so no animal or snake or anything climb up to eat the chicken or the eaglet. అయితే ఆ యొక్క గ్రద్ద తన పిల్ల అయినటువంటి గ్రద్ద కోసం గూడు కట్టినప్పుడు ఆ గూడును సూది అయినటువంటి ఆ యొక్క పుల్లలను ఏ పాము లోపలికి ఎక్కిపోకుండా, ఇతర పక్షులు ఏవి ఎక్కిపోకుండా రక్షణగా బయటకు దూర్చి పెడతాది. Now you turn all the sharp thing inside. అయితే ఇప్పుడు అదేం చేస్తుందంటే ఆ యొక్క రక్షణగా పెట్టినటువంటి సూది అయినటువంటి పుల్లలను తిరిగి లోపలికి పెడుతుంది. Now the eagle sit, అప్పుడు లోపల ఉన్నటువంటి పిల్ల గద్దకి ఈ యొక్క సూది అయినటువంటి పుల్లలు తిరిగి లోపల కూర్చున్నప్పుడు లోపల ఉన్నటువంటి పిల్ల గ్రద్ద కరెక్ట్ గుచ్చుకోగానే అంటది, ఇటు గుచ్చుకోగానే అంటది. నో మోర్ గుసి ఇంకా అప్పుడు అక్కడే నిలిచి ఉండటం ఏముండదు. నో మోర్ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ ఈటింగ్. నో మోర్ తిని కూర్చొని ఉండటం ఎప్పటి ఉండదు. ఇక నౌ ద ఈగల్ కెనాట్ సిట్, కెనాట్ స్లీప్. He has to swing his wing. Painful. అప్పుడు లోపల ఆ పిల్ల గ్రద్దకి కూర్చొని తినడం ఉండదు, కానీ అవి కూర్చుకుంటూ ఉంటే ఎగరడం ప్రారంభం అవ్వటానికి నొప్పి తీస్తుంది. It is time for the eagle to fly and hunt and eat like the mother, like the father. కాబట్టి ఆ యొక్క గ్రద్ద తన తల్లి గ్రద్ద వలె ఎగిరి సొంతగా ఆహారాన్ని సంపాదించుకునేటువంటి స్థితి అది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Amen. ఆమేన్ చెప్పండి. So we have to preach the message that will provoke them. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని బోధించాలి, మన విశ్వాసులను ఉత్తేజపరచినట్లుగా. We must preach the message. They feel like David, I'm going to go after the Goliath. సాతానా, నేను గొల్యాత్ మీదకి వెళుతున్నా అని చెప్పి మనము సాతానుని రెచ్చగొట్టేటువంటి అద్భుతమైన ప్రసంగాలను మనం చేయాలి. I believe 3 years is enough for your member. ఇదిగో నేను విశ్వసిస్తున్నాను 2 సంవత్సరాలు సరిపోతాయి నీ యొక్క సభ్యులకు. We need to rise up. మనము లేవాలి. The Holy Spirit is telling me to tell about David. పరిశుద్ధాత్ముడు దావీదు గురించి చెప్పమని నాకు తెలియజేస్తున్నాడు. Can I tell a story of David? నేను దావీదుని గురించిన ఉపమానం చెప్పమంటారా? King David, రాజు అయినటువంటి దావీదు. but he was a small boy. ఆయన ఒక చిన్నవానిగా ఉన్నప్పుడు one day ఒక దినాన a fight wanted to start between the Palestinians and the Israelis people. ఒక దినాన ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం అనేది ప్రారంభమవబోతుంది. 40 days they got a border line. ఆ యొక్క సరిహద్దులలో 40 దినాల పాటు Palestine the other side. ఆ పాలస్తీనులు ఫిలిస్తీన్లు అవతల పక్క ఉన్నారు. King and his soldiers on this side. రాజు మరియు అతని సైనికులు ఈ పక్క ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And they've been fighting for 40 days. వారు 40 దినాల పాటు పోరాడుతున్నారు. How many days they're fighting? ఎన్ని దినాలు పోరాడుతున్నారండి? 40 days. 40 దినాలు. Not with a sword. ఖడ్గములతో కాదండి. Fighting with the mouth. మాటలతో వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు.
These Goliath and the Philistines are cursing Israel. ఆ యొక్క గొల్యాతు మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల నోటితో శపిస్తున్నారు. Also the Israel people shouting at the Philistines, hey, you shut up. What do you know? Come, fight, let's talk. Fighting in the mouth. Nothing happened. అయితే ఇశ్రాయేలీయులు కూడా ఫిలిస్తీయులను ఆగండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, రాండి యుద్ధం చేద్దాం, ఏంది మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పి ఆ విధంగా నోటితోనే యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు. Sometime when pastors preach, I sleep. కొన్నిసార్లు సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు నేను నిద్రపోతాను. No conviction. ఎవరి పర్మిషన్ తీసుకోనండి. Like how I'm preaching now, no conviction. నేను పర్మిషన్ లేకుండానే వాక్యం చెప్తున్నాను ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. But my fighting in the mouth, shouting. అయితే ఈ విధంగా నేను బోధిస్తూనే ఉంటాను. Israel, the other side, the Palestine this side, and call, hey, you Israel, bring one man and fight with my Goliath. Then we will surrender to you if you kill him. ఇదిగో ఆ యొక్క ఫిలిస్తీయులు అవతల పుక్కండి, ఇజ్రాయేల్లారా మీలో ఒక్కడు రండి, ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేయండి అని చెప్పి ఇటువంటి మాటలు కొనసాగుతున్నాయి. Every morning this Palestine cursing the king, cursing the army and cursing God. ఇదిగో ప్రతి ఉదయమున ఈ ఫిలిస్తీయులు వారి దేవుణ్ణి, వారి యొక్క రాజుని, వారి యొక్క సైనికులని వారిని శపిస్తూ వస్తున్నాడు. I am talking about the world mocking the Christians. నేను క్రైస్తవ్యములో ఎగతాళి పాలవుతున్నటువంటి మాటల గురించి నేను మాట్లాడుతున్నాను. They look down on the Christians. అనేకులు క్రైస్తవులను క్రిందకు చూస్తూ ఉంటారు. I'm sorry, I think I'm not mistaken. The first time I come, pastor took us to breakfast and I think he tells something still ringing in my ears. ఇదిగో నన్ను మన్నించండి, నేను మొదటిసారిగా వచ్చినప్పుడు సేవకులు నన్ను ఆ యొక్క భోజనానికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాలి. ఆ టైంలో నా యొక్క మనస్సులో ఈ మాటలు మెదులుతూ వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. They asked one day among 3 religion, I think a problem. 3 religion go problem. Some may hear, I'm not sure. నేను నాకు వేరే చోట జరిగింది ఏంటంటే ఒక ముగ్గురు మతస్థుల మధ్యలో ఒక సమస్య నెలకొంది. So finally I think the government counselor called all the leaders, sit down, let's talk and solve the problem. అప్పుడు ప్రభుత్వం వారు వచ్చారు, వారిని కూర్చోబెట్టి మనం పరిష్కరిద్దాం ఈ సమస్యను అని చెప్పి మాట్లాడుకున్నారు. So they asked, what's your problem? అప్పుడు అన్నారు, నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటంటే one guy get up and say, hey, your God got no ears. Why early morning you open the mic and shout so loud, my children cannot sleep, I cannot sleep, why your God got no ears? ఆ ముగ్గురు మతస్థుల్లో ఒక మతస్థులు లేసి, మీ దేవుడికి అసలు వినపడదు, ఎందుకని వినపడకపోయినా ప్రతిరోజు ఉదయాన్నే లేసి ఊరికే మైకులు పెట్టి ఊరికే కేకలేస్తా ఉంటారని చెప్పి ఒక వ్యక్తి అన్నాడు. Another religion raised up, hey, shut up, your God got no eyes to see, why every Christmas you on the candle thousands of people are walking in the light and troubling my business. ఎదిగో మరొక వ్యక్తి లేసి, మరొక మతస్థుడు లేసి, మీ దేవునికి కళ్ళు లేవు, మీరు ఊరికి ప్రతి క్రిస్మస్ కి ఊరికే అది యొక్క క్యాండిల్స్ అంటించి మీరు ఎందుకని ఊరికట్లా ఆ విధంగా చేస్తారు అనేసి అడిగారు. Another guy shouted, another guy. మరొక వ్యక్తి లేసి అన్నాడు, hey, what better are you? You also carry your God all the road, you break all this coconut and causing problem. మీ దేవుడేమి అంత పెద్ద గొప్పోడా, మీరెందుకని ఊరిక ఆ యొక్క కొబ్బరికాయలు కొట్టి రోడ్డు అంతా పాడు చేస్తారు అని అడిగారు. They all fighting. వారందరూ ఆ విధంగా పోరాడుకుంటున్నారు. Nobody know the true God. ఎవరికి తెలియదు నిజమైన దేవుడేరని. The world is looking at Jesus and telling Jesus is blind, that's why on the candle. చాలా మంది అనుకుంటున్నారు, లోకం అనుకుంటుంది యేసు ప్రభువారు గుడ్డివారేమో, అందుకని ఈ వీరు కొవ్వొత్తులు వెలిగించుకుంటున్నారని. I believe this Palestine and Israel was shouting in the mouth like this. ఏదిగో నేను విశ్వసిస్తున్నాను, వీరు ఏ విధంగా అయితే ఆ విధంగా మాటలు యుద్ధం చేసుకుంటున్నారో అట్లాగే ఫిలిస్తీయులు అలాగే ఇశ్రాయేలీయులు కూడా నోటి మాట చేత యుద్ధాలు చేసుకుంటున్నారు వాళ్ళు. Let me come to the story. కాబట్టి మనం ఉపమానంలోనికి వద్దాము. David's father అక్కడ send the man and look for David who would keep taking care all the herds, all the camels, or maybe sheep, or maybe cows, I'm not sure. Go and bring David. అయితే ఆ యొక్క ఆ గొర్రెల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దావీదుని, గొర్రెల పట్ల బాధ్యత వహిస్తున్నటువంటి ఆ దావీదుని యొక్క తండ్రి పిలిచాడు. You know, whenever David come, he will sing song and then he will play his flute. He's always dancing and singing man.
దావీదు ఎక్కడికి వెళ్ళినా గానీ సంతోషంగా సంతోష సునాదాలు చేస్తూ పాటలు పాడుతూ David always praising God. ఆరాధిస్తాడంట. Always praising God. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. And then the father Jesse said, "Come David, come David. అప్పుడు ఆ యొక్క తండ్రి అన్నాడు, దావీదు నా దగ్గరికి రా. Your brothers are fighting with the Palestinians for 40 days. I do not know what happened. Go and see and bring report to me that they have a victory." దావీదు నీ యొక్క సహోదరుడు 40 దినాల పాటు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళారు. అక్కడ నుంచి ఏ సమాచారం నాకు అందలేదు. వారు ఏం జరుగుతుందో గనుక నువ్వు వెళ్ళి నాకు సమాచారం తీసుకొని రమ్మని దావీదును పంపించడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. So David said, "Okay, father. దేవుడు చెప్పాడు, సరే తండ్రి. In our country, we got burgers, McDonald's and KFC, all the fast food. I think the father prepared fast food and put it on his shoulder. I think David carried the food for his brothers." మా యొక్క దేశంలో అయితే ఆ యొక్క కేఎఫ్సీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే కాబట్టి నాకు తెలిసి మేబీ ఆ యొక్క దావీదు యొక్క తండ్రి అన్ని కూడా అదంతా కట్టి కావలసినటువంటి సర్ది కట్టి ఆ మీద పెట్టి పంపించాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. But when David come to the camp of Israel, అయితే దావీదు ఆ యొక్క ఆ స్థలములోనికి యుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు he looked at his brother's face. ఆ యొక్క వారి యొక్క సహోదరులను ఈ విధంగా చూశారు He ముఖాన్ని. looked at all the soldiers' face. వారి సైనికుల ముఖాలను చూశాడు. I will tell you 6 o'clock face. ఆ యొక్క వారిని చూసినప్పుడు You know what is 6 o'clock face? వారి ముఖాలన్నీ ఎట్లా తెలుసా 6 గంటల ముఖాలుగా అయిపోయినాయి. 6 గంటల ముఖాలంటే ఏంటి తెలుసా? Sad face. Sad. విచారవంతమైనటువంటి ముఖాలుగా కనబడ్డాయి. Oh, I call it papaya face. నేను చెప్తాను ఆ విచారకరమైనటువంటి ముఖాలను ఏమంటానంటే బొప్పస్కాయ ముఖాలంట. Army warriors, the face looked like a papaya. సైనికులు ఉన్నారు అక్కడ, యుద్ధ సైనికులు శూరులందరూ కూడా ఉన్నారు. వారందరిని ముఖాలు చూస్తేనేమో బొప్పస్కాయ ముఖాల్లాగా విచారముతో ఉన్నారు వాళ్ళు. Of course he got trouble with the brother. Yes, what happened? ఆయన విచారంతో ఉన్నాడు, ఆయన తన సహోదరుల పట్ల విచారంతో ఉన్నాడు. ఏం జరిగిందని. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. While David was investigating with his brothers and the soldiers, ఆ యొక్క దావీదు తన యొక్క సైనికులతో ఏం జరిగిందో అన్ని ఆయన సమాచారం తెలుసుకుంటూ ఉన్నప్పుడు David in the Israel army, the other side, దావీదు ఆ యొక్క ఇశ్రాయేలీయుల సైన్యములో అనగా మరొక పక్క, I believe it's the morning, నేను అనుకుంటున్నాను అది మార్నింగ్ ఉదయకాల సమయము. and then the Goliath get up from his bed and he stretched his hand. ఆ యొక్క గొల్లియాతు తన యొక్క కలిగినటువంటి ఆ యొక్క యుద్ధ వెపన్స్ తో లేచి ఇట్లా ఒల్లిరుస్తున్నాడు. And then Goliath, "Okay, today I want to take breakfast." కాబట్టి ఇప్పుడు గొల్లియాతు అంటున్నాడు, నేను ఇప్పుడు నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. I want to kill one soldier of Israel and want to eat him. నాకు రాజు ఇశ్రాయేలు రాజా మీలో మీ సైన్యంలో ఒకళ్ళని నేను ఈరోజు భక్షించబోతున్నాను. And then the Goliath come to the borderline. ఆ యొక్క గొల్లియాతు యొక్క సరిహద్దు గీతలోనికి వచ్చి నిలబడి, You know how he come? ఆయన ఎలా వచ్చాడో తెలుసా? Because he's a giant. ఎందుకంటే ఆయన ఒక యుద్ధశూరుడు. Then he put his leg. ఆయన ఈ విధంగా వచ్చాడు. I believe maybe the ground little bit shaking. నేను అనుకుంటున్నాను ఆ యుద్ధ భూమి కూడా వణుకుతూ వస్తుంది. Some say is a 9 feet tall, some say 11 feet tall. I am not sure. కొంతమంది 9 అడుగుల వ్యక్తి అజానుభావుడని, 12 అడుగుల అజానుభావుడని కొంతమంది అంటుంటారు. కానీ ఎంత పెద్దోడో మొత్తానికి నాకైతే సరైనటువంటి తెలియదు. ఆయన ఈ విధంగా వస్తూ ఉన్నాడు. గొల్లియాతు ఈ విధంగా వస్తున్నాడు. ఢోమ్ అని వస్తున్నాడు. He stand and shout. ఆయన నిలిచి వారిని గలమెత్తి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, shame on you. సిగ్గుపడండి. Shame on your king. మీ యొక్క రాజును బట్టి సిగ్గుపడండి. Shame on all your leaders. అయ్యో మీ నాయకులందరికీ సిగ్గు. Shame on your soldiers. మీ యొక్క సైనికులకు సిగ్గు. Shame on your God. మీ దేవునికి కూడా అవమానము. 40 days I'm calling you to come and fight me. 40 రోజుల నుంచి నేను వచ్చి నాతో యుద్ధం చేయమని అడుగుతున్నాను. You don't have any man. మీలో ఒక్క పురుషుడు కూడా ఒక్క మొగోడు కూడా లేరు మీలలో. All are scared. అనేసి అంటూ ఉంటే ఇశ్రాయేలీయులందరూ కూడా వణికిపోతున్నారు భయముతో. When David was the other side, అయితే
ఈ యొక్క దావీదు When he heard- ఇశ్రాయేలు పట్ల when పక్షముగా ఉన్నప్పుడు he heard this, ఆ మాటలన్నీ దావీదు విన్నప్పుడు that the word of Goliath provoked him. ఆ యొక్క దావీదు ఉత్తేజపరచబడ్డాడు, పురికొల్పబడ్డాడు తన హృదయంలో. His heart was troubled. తన హృదయం నొచ్చుకుంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. And then Goliath wanted to cross the line. ఆ యొక్క గొలియాతు సరిహద్దు గీతను దాటి యువతలకు రావాలనుకుంటుంటే David ran. The Bible said David ran. బైబిల్ చెప్తుంది దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. Before that, I want to tell you something. దానికంటే ముందుగా నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. Every time Goliath come, ఆ యొక్క దావీదు వస్తున్న ప్రతిసారి early morning, all the soldiers sharpen their knives. ప్రతి ఉదయము సైనికులు వారి యొక్క ఖడ్గాలను పదును పట్టుకుంటూ ఉన్నారు. సుప్ 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 అనుకుంటా. Maybe they sharpen the arrow. వారి యొక్క బాణాలను కూడా వాళ్ళు పదును పట్టుకుంటూ ఉన్నారు. Some take their spears and sharpen the spears. మరికొందరు వారి యొక్క బల్లాలను ఈటలను వాటన్నిటి కూడా పదును పెట్టుకుంటూ ఉన్నారు. They clean their shoes. వారి యొక్క ఖడ్గాలను కూడా Like our music. Like our పదును music. చేసుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. బేస్ గిటార్ చూస్తే అని వస్తుంది బేస్ గిటార్. Some of them try the drum. Dum 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 dum. ఆ యొక్క మ్యూజిక్ లో మనం చూస్తే ఆ బేస్ గిటార్ డు అని వస్తుంది అన్నమాట. Some of the keyboard. Ching 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 ching. కీబోర్డ్ కదా ఆ యొక్క పిచ్చులు సరి చేసుకున్నట్టుగా సరి చేసుకుంటున్నారు. All the soldiers of the Israel in the morning, they're playing music, sharpening the sword. The sound comes like a music. Ting 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 ting. ఆ యొక్క ప్రతిరోజు ఈ యొక్క సైనికులందరూ కూడా ఇశ్రాయేలు సైనికులు లేచి వారి యొక్క ఖడ్గాలను పదును చేసుకున్నప్పుడు సౌండ్ వస్తుంది. సానబట్టుకున్నప్పుడు సుసుక్ డెడక్ చిచక్ డిడక్ అనే సౌండ్ వస్తుంది. But in their mouth song singing victory song. కానీ వారి నోటిలో అయితే వారు విజయవంతమైనటువంటి సునాదాలు చేస్తున్నారు. Like our church every morning singing victory song. మన మందిరాల్లో కూడా ప్రతి ఉదయమున జయ గీతాలు పాడుతున్నట్లుగా. Amen. ఆమేన్ చెప్పండి. But the devil is laughing outside. కానీ సాతానుడు మాత్రం బయట ఉండి నవ్వుతున్నాడు. Oh my God, let me tell you. అయ్యో నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పనివ్వండి. One day I was in Indonesia in a Bali island preaching the gospel. ఒక స్థలం నేను ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతంలో ఐలాండ్ లో నేను ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు. Hallelujah. హల్లెలూయా. And then the first day I preached, 5 cancer people healed, many healing took place. అయితే మొదటి రోజు నేను బోధించినప్పుడు 5 మంది 10 మంది ఆ విధంగా అనేకులు స్వస్థపరచబడ్డారు. Hallelujah. The pastor told me in the morning I'm taking breakfast like in the house, they bring people to counseling. అయితే నాకు ఉదయకాల సమయంలో మన ఇంట్లో జరిగినట్లుగానే అక్కడ బ్రేక్ఫాస్ట్ నాకు పంపించినప్పుడు వారికి నేను కౌన్సిలింగ్ చేశాను. So they come into the kitchen and ask me to pray. I pray for one family and send them. అయితే వారు కిచెన్ లోనికి వచ్చి నాతో ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళని పంపించి ఒక ఫ్యామిలీ ఒక కుటుంబాన్ని పంపించేశారు. And they bring another second man, is almost look like Goliath. అయితే రెండో వ్యక్తిని తీసుకొని వచ్చారు. రెండో కుటుంబాన్ని. వారిలో ఆ వ్యక్తి అంట గొలియాత్, అంత హైట్, గొలియాత్ లాగా కనబడుతున్న అంత హైట్ గా. And one guy is holding this side and then his wife holding the other side. They bring to me. When he come near, he starts shaking. అయితే ఆ వ్యక్తిని యువతల పక్క తన భార్య యువతల పక్క మరొక వ్యక్తి పట్టుకొని ఇట్లా తీసుకొని వస్తా ఉంటే గొలియాత్ లాగా ఆయన కదలలేని పరిస్థితిలో వస్తున్నాడు. So I thought, okay, I don't want to pray for him. I know the demon manifesting. Let him take to the church. I will pray for him. అయితే నేను గుర్తుపట్టాను, ఇది నా దగ్గరికి తేవడం అవసరం లేదు, మందిరంలో తీసుకొని రండి, మందిరం తీసుకొని వస్తే నేను ప్రార్థన చేస్తాను, దెయ్యం వెళ్ళిపోద్ది కనుక వెళ్ళిపోయిద్ది అనేసి చెప్పాను. Something like this pulpit up here. I come and then I want to just I'm telling, just something like this. Listen to my English. మీకు అర్థం కావడానికి ఈ పుల్పిటం లాగా ఇట్ట గంభీరంగా ఉన్నాడు. So I saw him, he's coming here. I go to take my oil to pray for him. నేను పుల్పిటం దగ్గర he sit down and stretch his arm very low. ఆయన ఇట్లా పుల్పిటం ఈ విధంగా ఉన్నప్పుడు నేను వచ్చి ఈ యొక్క ప్రార్థన నూనె తీసుకొని ఇట్లా వస్తున్నప్పుడు ఆయన ఇంత వెడల్పుగా ఇట్లా ఇంత లాంగ్ గా ఇట్లా ఉండడం జరిగింది. Suddenly I see I'm trapped. I cannot go this side, I cannot go this side, I cannot go and this side because the pulpit, he was sitting there, his arm is very long. I was in the center.
అయితే ఆయన ఈ విధంగా ఇట్లా పెట్టుకొని ఆయన చేతులు ఇంత వెడల్పుగా ఇంత గంభీరంగా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. Hallelujah. వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. And హల్లెలూయా. then he started screaming. అప్పుడు ఆయన కేకలు వేయడం మొదలు పెట్టాడు. You know how he screamed? ఎలా కేకలేశాడు తెలుసా? ఈ విధంగా కేకలేశాడు. I started shivering. నేను వణకడం స్టార్ట్ అయ్యానిక. Last night I'm a hero. నేను నిజానికి నేను ఒక హీరో లాగానే ఉండేవాడిని. Now I am a zero. నేను ఇప్పుడు జీరోని అయిపోయాను. My trousers almost come down. నా యొక్క ప్యాంట్ కూడా కిందకు వచ్చే పరిస్థితికి వచ్చింది. First thing come to my mind. మొదటి ఆలోచన నాకేమొచ్చిందో తెలుసా? Many years ago. ఇది ఎప్పుడంటే చాలా సంవత్సరాల క్రితం జరిగింది. I was thinking, my dear wife Joanna, you are not going to see me anymore. This guy going to eat me up. నేను అనుకున్నాను నా యొక్క సతీమణిక నన్ను చూడలేదు, ఎందుకంటే ఇతను నన్ను తినేసేటట్టుగా ఉన్నాడు అనిపించింది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. And then the guy squat down, eraser. ఆ మనిషి ఇక్కడికి వచ్చి ఆయన లేచి నిలబడ్డాడు. To my face level. నా యొక్క ముఖానికి సరి సమానంగా ఆయన నిలిచి నిలబడ్డాడు. I was shivering like nobody. ఆయన గంభీరత్వాన్ని చూసి నేను వణికిపోతున్నాను. My mind is jammed, my mouth is closed. When I look at the action, the devil is mocking at me. ఇదిగో నేను నోరు మూసేసాను, నా కళ్ళు ఇట్లా మూతలేసేసాను. నాకు సైతాన్ గడు ఏం చేస్తున్నాడంటే, సైతాన్ గడు నీ ద్వారా ఏం జరగదని మోసపుచ్చుతున్నాడు, మోసపరమైన ఆలోచన. Make the story short. నేను యొక్క ఉపమానాన్ని చాలా తగ్గించి చెప్పబోతున్నాను. Bishop Satya teach me. బిషప్ సత్యాయి గారు నాకు చెప్పారు. When I was casting out devil, దురాత్మలను పారదోలుతున్నప్పుడు he asked me to look at the eyes first. ఆ యొక్క దెయ్యాల కంట్లోకి కళ్ళు పెట్టి చూడమని చెప్పారు. The Holy Spirit helped me. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేశాడు. I saw his eyes are turning but not looking at me. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం నేను ప్రారంభించినప్పుడు ఆ దెయ్యం నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం మానుకుంది. I raised my hand, my athletic energy. I raised my hand. I bang him on his apuskan inkau iblis. ఏదిగో నా యొక్క హస్తాన్ని చాపి ఆ వ్యక్తి మీద నిలిపాను. This is in the Bahasa Indonesia language. I speak apuskan inkau iblis. ఏదిగో ఆయన చేతిని తీసి ఆయన మీద పెట్టి ఆ యొక్క I said dalam in the name of Jesus. యేసు నామములని నా స్వభాషలో చెప్పాను. Then he fall down. అప్పుడు ఆ దెయ్యము వెంటనే పడిపోయాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. He was set free. ఆయన ఆ క్షణము నుండి స్వతంత్రుడయ్యాడు. Praise be to God. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. But in the same way, అదే విధముగా they were sharpening their sword. వారి యొక్క ఆ యొక్క ఖడ్గాలను సానబట్టుకుంటున్నారు. Singing songs. దేవుని పాటలు పాడుతున్నారు. Every time ప్రతిసారి the Goliath come, గొల్యాతు ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు Israel people get up. ఇశ్రాయేలు లేచి, even the king, రాజుతో సహా, every time he put a step, ఆ గొల్యాతు ఎప్పుడైతే ఒక అడుగు చేస్తున్నాడో Israel people singing, వీరు పాడటం మొదలుపెట్టి playing music, ఈ యొక్క మ్యూజిక్ ని నా గానము చేస్తూ ఉన్నారు. they put their feet at the back. అయితే ఇంత చేస్తూ వారి యొక్క కాలుని వెనక్కేస్తున్నారు. they sharpening the sword. వారు ఆ యొక్క కత్తిని సానబట్టుకుంటున్నారు కానీ they go backward. అయితే వెనకంజ వేస్తూ వచ్చారు. The enemy come. ఎనిమి వస్తూ ఉన్నప్పుడు the army of Israel going back. ఇశ్రాయేలు సైన్యం వెనక్కి వెళ్ళిపోతూ వస్తున్నారు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I know the Bible say, బైబిల్ ఏం చెప్తుందో నేను చెప్పబోతున్నాను. the enemy can come in like a flood. ఆ యొక్క శత్రువు ప్రవాహం వల్లే మన మీదకి రావచ్చేమో. But God say those who are prayer people, అయితే ప్రార్థన వీరులైన వారికి దేవుడు చెప్తూ ఉన్నాడు, God will raise their standard up. లేచి ఆయన కొరకు లేచి నిలబడు. The flood will flow underneath, cannot touch them. ఆ యొక్క జల ప్రళయం వలె వచ్చినటువంటి సాతానుడు వాడు వెళ్ళిపోతాడు, నిన్ను ముట్టడు కూడా ముట్టడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. The enemy cannot touch you. ఆ యొక్క శత్రువు నిన్ను ముట్టడు. Hallelujah. హల్లెలూయా. You need to have a heart like provoking. అందుకనే సాతాను రెచ్చగొట్టే హృదయం నీకు కావాలి. David told him, దావీదు చెప్పాడు, I will cut your head today and feed to all the carcass of this air. ఎదుగో నేను నిన్ను వధించి ఆకాశ పక్షులకు గ్రద్దలకు నిన్ను ఆహారంగా వేయబోతున్నాను అన్నాడు. How did David get that provocation?
ఎదుగో అటువంటి రెచ్చగొట్టే మాట, అంతటి బలమైనటువంటి మాటను దావీదు చెప్పడానికి గల కారణం ఏంటి? David was young, Samuel anointed him. కారణం దావీదు సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి. If you pastors have the anointing, సేవకులారా మీకు అభిషేకం ఉన్నట్లయితే, hallelujah, you will not allow the devil to raise his voice. ఇదిగో సాతానుడు మీకు విరోధంగా మాటను పలకడానికి మీరు అనుమతించకండి. You will not allow any other religious force will cheat our people. ఏదిగో ఇతర మతస్థులు నేను ఆ విధంగా కృంగతీయడానికి అనుమతించొద్దు. Hallelujah. God wants David. మన దావీదు వంటి వారు దేవునికి కావాలి. Anointed. అభిషేకించబడిన వారు. Before I start my ministry, నా యొక్క పరిచర్యను ప్రారంభించక మునుపు, I go into my country, got a lot of hills, a lot of forests. I go inside, I put the camp and I pray for many days before I come out. నేను ఆ యొక్క అడవులలోనికి, ఆ యొక్క కొండలలోనికి వెళ్ళి నా యొక్క గుడారమును వేసుకొని చాలా సేపు నేను చాలా దినాల పాటు నేను ప్రార్థన చేసి ప్రార్థన తర్వాత బయటికి వస్తాను. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I pray a lot of time in the jungle. అదిగో అటువంటి అడవులలో నేను చాలా సమయాన్ని గడిపి ప్రార్థన చేస్తూ ఉంటాను. I ask God, I want the anointing. నేను అడిగాను, ప్రభువా నన్ను అభిషేకించమని. ఒక దినాన in Isaiah chapter 7 verse 17, chapter 10 verse 17 say the anointing will break every yoke of bondage. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, అభిషేకము బంధకములను తొలగించునని. Hallelujah. హల్లెలూయా. When Jesus was baptized in the Jordan of river, యేసు ప్రభువారు కూడా యోర్దాను యొక్క నదిలో ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు the voice of the Father said, this is my beloved son. పరలోకపు తండ్రి యొక్క స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు. Bible said the Holy Spirit came on him. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చాడు. In Luke chapter 4 the Bible say లూకా సువార్త 4వ అధ్యాయంలో బైబిల్ చెప్తూ ఉంది, the Holy Spirit took Jesus everywhere. పరిశుద్ధాత్మయే యేసు ప్రభువారిని ప్రతి స్థలములోనికి The నడిపించాడు. Holy Spirit take him to Samaria. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారిని సమరయ ప్రాంతంలోనికి తీసుకెళ్ళాడు. To Judea. జూడియా ప్రాంతంలోనికి తీసుకెళ్ళాడు. To Jericho. ఇదిగో యెరికో ప్రాంతంలోనికి The తీసుకెళ్ళాడు. Holy Spirit led Jesus to the ministry. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారిని పరిచర్యలోనికి నడిపించాడు. I told you in the beginning, God already given the spiritual gifts to everybody. నేను ప్రారంభంలోనే ముందుగానే చెప్పాను, దేవుడు ఆధ్యాత్మిక వరాలను మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. We have the helper. His name is the Holy Spirit. మనకు గొప్ప సహాయకుడు ఉన్నాడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ. 40 days after Jesus prayed, he came to his church. 40 దినాలు యేసు ప్రభువారు ప్రార్థన చేసిన తర్వాత, యేసు ప్రభువారు వెళ్ళిపోయిన 40 దినముల తర్వాత ఆయన సంఘము కొరకు పంపబడ్డాడు. He opened the scroll of Isaiah and said, the Spirit of the Lord is upon me. అదిగో యెషయా గ్రంథం యొక్క పత్రము చుట్ట తెరచి ఆయన చదివినటువంటి మాట ఏంటంటే, దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉన్నాడు. అదిగో పేదలకు సువర్తమానము ప్రకటించుటకు, to heal the sick, ఎదుగో రోగులను స్వస్థపరచుటకు, bind the broken heart, ఎదుగో గాయపడిన వారి గాయములు కట్టుటకు. This is the time to preach the gospel. కనుక సువార్తను ప్రకటించుటకు ఇదే సరియైన సమయం. I tell my brothers, it's time for you to rise up. ఎదుగో నా ప్రియ సహోదరులారా, సువార్తను ప్రకటించుటకు ఇదే సరియైన సమయం. My pastors, it's time to come out of the eagle nest. మన ప్రియ సేవకులారా, గ్రద్ద యొక్క గూడులో నుంచి బయటికి రావడానికి ఇదే నీకు సరియైన సమయం. Go into the closet and pray in your room. ఎదుగో వెళ్ళి ప్రార్థన చేయి. Go to the riverside and sit under the tree and pray more to give you the anointing. ఎదుగో ఆ యొక్క నది ప్రక్కనకు వెళ్ళి ప్రార్థన చేయి, అభిషేకం ఇంకను పొందుకొనడానికి. You cannot do ministry without the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నీవు సరియైన సేవను చేయలేవు. If Jesus himself need the anointing to do the Father's will, you and I need more anointing. యేసు ప్రభువారికి తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైతే నీకు నాకు మనందరకు అత్యధికముగా అవసరము.
హల్లెలూయా చెప్పండి. Let me tell you a story. Let me tell you a మరొక story. ఉపమానం చెప్పనివ్వండి. David దావీదు came and told the Goliath. గొల్యాతు దగ్గరికి వచ్చి చెప్పాడు. After they talking, వారందరూ ఊరికి మాట్లాడుతున్న తర్వాత David came back. దావీదు వెనకొచ్చి The king called him. ఆ రాజు పిలిచాడు దావీదుని. Hey David, you cannot fight him. దావీదు నువ్వు వెళ్ళి యుద్ధం చేయలేవు. Please, he's too big. He's killing people from young age. ఆయన చాలా పొడవుగున్నాడు, చాలా పెద్దోడు, అందులో యవ్వనము నుండి సకల విద్యలు ఎరిగినవాడు. Pastor Elijah, listen. ఏలియా గారు వినండి. There will be a lot of bishops sitting in this country. ఈ యొక్క దేశంలో చాలా మంది బిషప్ గారులు ఉండొచ్చేమో. They will tell all their story, their doctrine to you. వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క ఉపమానాలు అన్ని మీకు ఒకవేళ చెప్పిండొచ్చు, చెప్తారు. They will put his mental helmet on you. వాళ్ళందరూ రకరకాల పిచ్చి ఎలిమెంట్ పిచ్చి మాటలన్నీ కూడా ఒకవేళ వారి బోధన నీ మీదకి తీసుకొచ్చి పెడతారేమో. They will put their big brass plate to you. వారు ఆ యొక్క పెద్ద బ్రెస్ట్ ప్లేట్ తీసుకొని వచ్చి మీ మీద పెడతారేమో. They will put their shoe in your shoe. వారి యొక్క షూని తీసుకొచ్చి మీకు తొడిగిస్తారేమో. Hello Elijah, Pastor Elijah, follow my doctrine. అయితే ఏలియా గారు ఆ సిద్ధాంతాలు కాదు, దేవుని యొక్క సిద్ధాంతాలు అనగా ఆయన సిద్ధాంతాలు మాత్రం అనుసరించు. ఎందుకంటే ఆయనే మనకు బిషప్ల కంటే పరమ బిషప్ అయి ఉన్నాడు. Don't come to my city and trying to be hero. ఎదిగో నా యొక్క పట్టణంలోకి వచ్చి నా హీరోగా నువ్వు భావించకండి. Preach my doctrine, they'll give you the sword. ఎదిగో నా యొక్క సిద్ధాంతం తీసుకో, నా యొక్క ఖడ్గాన్ని నీకు ఇస్తాను. The Bible says Saul is the tallest man in Israel that time. బైబిల్ చెప్తుంది ఆ కాలంలో సౌలు అందరికంటే అధికమైన ఎత్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Probably David trying to wear his belt, the belt going down, the sword is going down. దావీదు ఆ సౌలు యొక్క బెల్ట్ ని పెట్టుకున్నప్పుడు ఆ బెల్ట్ అంతా కూడా జారిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. See, David said, King, I cannot do all these things. అప్పుడు ఆయన అన్నాడు, రాజా ఇవన్నీ నేను తొడుక్కోలేను, నాకు అవసరం లేదు. Also the brothers are attacking him. ఆ యొక్క శత్రు అతన్ని నేను అటాక్ చేస్తాను వెళ్ళి. Look, your elder brother got 3 flower here, 4 star here. I am the chief of all. అప్పుడు వాళ్ళ అన్నోళ్ళకి 3 పూలు ఇక్కడ ఉన్నాయి, 4 స్టార్లు ఇక్కడ ఉన్నాయి. నేను ఈ యొక్క సైనికుల్లో ఒక చీఫ్, ఒక పెద్ద స్థాయి కలిగినటువంటి వాడిని. Maybe the second brother said, don't you dare come and shame us. See, I got 2 title here, I got 3 title here. Every day I fight, many war I fight, I kill many. You don't bring shame to our family. ఎదిగో ఆ యొక్క రెండో అన్న వచ్చి, హలో దావీదా, నాకు ఇక్కడ 3 స్టార్లు ఉన్నాయి, ఇక్కడ 3 పువ్వులు ఉన్నాయి, నాకు నేనే ముందుకెళ్ళలేకపోతున్నాను, నువ్వు వచ్చేంటి, నువ్వు అంత ధైర్యంగా మాకు సిగ్గుపోగొడతావా అనేసి అని వచ్చేమో. Because the guy is shouting, the devil is shouting outside, hey you Christian, your God got no eyes, you own the candle, you Christian going to church, frightened of the devil. What you Christians are? This is another religion. Shame on us. ఒకవేళ సైతాన్ గాడు బయటకు వచ్చి, క్రైస్తవుడా నీకేం బుద్ధి లేదా, తెలివి లేదా, ఎప్పుడు కొవ్వొత్తులు ఎలెక్కించుకుంటావు, నువ్వు ఎందుకని ముందుకు రాలేవు అనేసి మనల్ని ఒకవేళ అవమానపరుస్తుండొచ్చేమో. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. We are the children of the Lion of Judah. మనము యూదా గోత్రపు కొదమ సింహము యొక్క బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. We will hunt and dash and catch and we will hunt and eat. మనము గర్జించి ముందుకు వెళ్ళి అమాంతంగా మృంగివేసి వాటిని ముక్కలుగా భుజించే వారం, భక్షించే వారం. Lion's nature to his cub is the same nature of the lion. Monkey, donkey nature will not come to them. ఎదిగో సింహపు పిల్లలకు సింహము యొక్క లక్షణాలే వస్తాయి కానీ కోతి లక్షణాలు రావు, లేకపోతే గాడిద లక్షణాలు రావు. సింహపు పిల్లలకు సింహపు లక్షణాలే వస్తాయి. The God you are praying, the God we worship, the God we preach is anointed. ఎదిగో నీవు ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు అభిషేక్తుడైనటువంటి దేవుడు. If the anointing increase, God will give you favor. Increase your border. ఎదిగో నీ యొక్క అభిషేకము వృద్ధి చెందాలి. Enemy can come in many ways, no problem. ఎదిగో ఈ అనేక సమయం పట్టు అనేక దినాలు David గడవచ్చేమో. The Bible said David took 5 stones, not 1 stone, 5 stones. బైబిల్ చెప్తుంది దావీదు 5 రాళ్ళని తీసుకున్నాడు, ఒక్క రాయి మాత్రమే కాదు, 5 రాళ్ళు. Hallelujah. Hallelujah. If David killed the Goliath, his brother got 4 more come, he's still ready with another 4 more stones. ఎదిగో
దావీదు రాయి తీసుకొని గొల్యాతును కొట్టాడంటే అతని సహోదరులు కూడా వస్తాడని చెప్పి Hallelujah. రాళ్ళు సిద్ధంగా పెట్టుకొని ఉన్నాడు. He told the king, రాజుకు చెప్పాడు, king, don't worry. రాజా నువ్వేం భయపడ మాకు. When I was a shepherd taking care of my sheep, ఏదిగో నేను నా యొక్క గొర్రెలను మేపేటువంటి కాపరిగా ఉన్నప్పుడు one day the bear came and snatched one of my sheep and took it and ran away. ఒక రోజు ఆ యొక్క ఎలుగుబంటి వచ్చి నా యొక్క గొర్రెను పట్టుకొని వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. And then David said to the king, I ran after the bear. I jumped over him. I catch him. I bang him, bang him, bang him. The bear collapsed. I tear his mouth and took the lamb out of it. ఏదిగో అప్పుడు ఎలుగుబంటి వెనకాల నేను పరిగెత్తి దాన్ని పట్టుకొని చీల్చి చెండాడి నా యొక్క గొర్రెను విడిపించి దాన్ని నేను చంపేశాను. David's hand always have a flute. Pip, 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 pip. దావీదుకి ఎప్పుడు తన చేతిలో ఫ్లూట్ ఉంటుంది, పిపి 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 అనేటువంటి ఫ్లూట్. Hallelujah. Told the king Saul, ఆ యొక్క సౌలు రాజుతో చెప్పాడు, he is nothing, king, compared to the bear. ఆ యొక్క ఎలుగుబంటితో చూస్తే ఈ యొక్క గొల్యాతు పెద్ద విషయమే కాదు. And then David says, sorry, I want to tell you one more story. దావీదు మళ్ళీ అంటున్నాడు, ఒక్క నిమిషం నేను ఇంకొక మాట One day చెప్తాను. the lion come and snatch one of my lamb. మరొకసారి సింహం వచ్చి Same way. నా యొక్క గొర్రెను పట్టుకొని పోయింది. I ran and jumped over the lion. I bang him and bang him and bang him. The lion collapsed. I tear his mouth and took the lamb. దాన్ని నేను వెంటాడి గట్టిగా పట్టుకొని ఉరికి ఆ యొక్క సింహాన్ని చీల్చి చెండాడి దాని నోట్లో నుంచి నా యొక్క గొర్రెను విడిపించి దాన్ని చంపేశాను. Hallelujah. హల్లెలూయా. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. The king said, oh, now I'm okay. You can go. You can go and fight. అప్పుడు రాజు అనుకున్నాడు, అవునా అయితే ఓకే సరే నువ్వు వెళ్ళి యుద్ధం చేయొచ్చు. హల్లెలూయా చెప్పండి. Many authority, many sheep, many bishops, all the reverend, all the senior will come and tell you, who is this man? We are the oldest people. చాలా మంది బిషప్లు, చాలా మంది రెవరెండ్లు, చాలా మంది భక్తులు వాళ్ళు వచ్చి అనొచ్చేమో ఎవరి మనిషి అని, కానీ మనం ఎవరు ఈ వృద్ధుడని. Hallelujah. హల్లెలూయా. If you are anointed, నీవు అభిషేకించబడిన వాడు. You cannot be sitting in one place. నీవు అభిషేకించబడిన వాడు గనుక ఒక స్థలములో ఉండడం కాదు. If you are anointed, మీరు అభిషేకించబడిన వారైతే you won't be sitting as a member for 20 years. ఏదిగో 20 సంవత్సరాలుగా కొందరి కోసమే కూర్చొని అంతే నుండిపోవు. You will rise up. నీవు లేచి నిలబడతావు. Hallelujah. హల్లెలూయా. You know the story how David killed the Goliath. ఏదిగో దావీదు గొల్యాతుని ఏ విధంగా చంపాడో ఆ యొక్క ఉపమానం తెలుసు అనుకుంటున్నాను. When you have the anointing, తెలుసు కదా. అదిగో నీవు అభిషేకించబడిన వ్యక్తి. first is your heart. ఏదిగో నీ యొక్క హృదయం ప్రాముఖ్యమైనది. Second is your anointing. రెండవదిగా నీ అభిషేకం అనేది ప్రాముఖ్యమైనది. God called you to serve him. దేవుడు తనకు సేవ చేయుటకు పిలుచుకున్నాడు. I'm sorry, I'm just about 1% I just preached. నేను అనుకుంటున్నాను, నన్ను మన్నించండి, నేను కొంచెం 1% మాత్రమే వాక్యం చెప్పాను. I got so much to preach. ఇక్కడ చాలా That's why I told Pastor Elijah, please keep the mic. Please keep the mic quickly. Please keep the mic quickly. My heart is provoking to speak. ఏదిగో పాస్టర్ ఏలియా గారు తొందరగా వాక్యం గురించి అన్నట్టు. Are you hungry? No problem. Okay. One day you don't eat, you don't die. ఒక్క రోజు తిన్నంత మాత్రం మీరేం చచ్చిపోరు. No problem. ఏం సమస్య ఏం లేదులే. Praise be to God. హల్లెలూయా. స్తుతి కలుగును గాక దేవునికి. I want you to read what Paul is telling. ఇదిగో పౌలు గారు ఏం చెప్తున్నారు అది నేను చదవాలనుకుంటున్నాను. 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. I'm going to finish. Don't worry, I'm going to finish. నేను తొందరగా ముగించబోతున్నాను, మీరేం భయపడమాకండి. I'm sorry, I cannot finish everything. అయితే నేను మొత్తాన్ని కలుపుకొని చెప్పలేను, నన్ను మన్నించండి. But I believe today you got the message. కానీ నేను విశ్వసిస్తున్నాను ఈ రోజు చెప్పబడవలసినటువంటి వాక్యాన్ని మీరు పొందుకున్నారు. But let's go to the last one. అయితే చివరి దానికి మనం వెళ్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. హల్లెలూయా. 2 Corinthians chapter 4. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలియనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. ఆమేన్. Is it correct? Okay. 18 must 18 also. Okay, come. Because sometimes English is one word, but 18 చదవా. In the Tamil will be extra. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. Amen.
Say amen. ఆమేన్. Was it correct, John? Yes. Okay. Good. Listen. I want to give you an example. ఇక్కడ మరికొన్ని విషయాలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. How many of you want to our pastors your ministry to go up? మీలో ఎంతమంది మీ యొక్క పరిచర్యలు అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలనుకుంటున్నారు? God bless you. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దీవించును గాక. But what is Paul is telling? The weight of glory. అయితే ఇక్కడ చదవబడినటువంటి మాట ఏంటంటే I'm going to finish now. మహిమ భారము. I got a lot to speak to you. Weight of glory. ఇదిగో మహిమ భారము. Have you seen a scale? You call in our country tras. I think Tamil Nadu called tras. మనం తక్కెడిని మనం చూసినట్లయితే We put 1 kg. You say 1 kg. We put more. How many kg? త్రాసును మనం Now it's all చూసినట్లయితే electronic. త్రాసును మనం చూసినట్లయితే Okay. Now, in the olden day, పాత దినాలలో they put the tras like this. ఈ యొక్క తక్కెడ ఈ విధంగా పెట్టబడతాయి. త్రాసు Three rope and then 1 monk. 3 తాళ్ళు ఉంటాయి, ఒక కప్పు ఉంటది, Amen. ప్లేట్ ఉంటది. యువతల పక్క 3 తాళ్ళు ఉంటాయి, ఒక కప్పు ఉంటది. You are this side. అయితే నీవు త్రాసులో ఒక పక్క ఉన్నావు. This side is the glory. యువతల పక్క మహిమ ఉన్నది, This side is the weight. యువతల పక్క భారం ఉన్నది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. When I come, నేను ఇక్కడికి వచ్చినప్పుడు I look at the expansion. ఇక్కడ ఇదంతా ఈ యొక్క విస్తరణను నేను చూసినప్పుడు, I see this church. ఈ యొక్క మందిరాన్ని నేను చూసినప్పుడు, I heard the ministry. పరిచర్య గురించి నేను All విన్నప్పుడు, the good story. అన్ని మంచి విషయాలు నేను విన్నప్పుడు, When I see their labor last night, నిన్నటి దినాన జరిగినటువంటి వారి యొక్క ప్రయాసం నేను గుర్తించినప్పుడు, you know what did come to me? అది నా దృష్టికి వచ్చినప్పుడు, Let me tell you, before I go there, let me tell you. నేను అవన్నీ చెప్పకముందే ముందు నన్ను చెప్పనివ్వండి. If pastor don't give me lunch, no problem. I'm just joking. బట్ పాస్టర్ గారు నాకు ఏమైనా చెప్పినట్లయితే సంతోషమే. I want to take another 5 minutes. నేను మరొక 5 నిమిషాలు నేను తీసుకోగలుగుతాను. When I see people preach, నేను ప్రజలు దేవుని వాక్యాన్ని they are బోధిస్తున్నప్పుడు, so powerful, అది శక్తివంతంగా బోధిస్తున్నప్పుడు, so anointed. అభిషేకపూర్వకంగా చెప్తున్నప్పుడు, When I hear ministry like Pastor Elijah, when I hear the ministry, నేను ఏలియా గారి యొక్క పరిచర్య గురించి నేను విన్నప్పుడు, hallelujah, హల్లెలూయా, I know how much affliction he went through. అయితే ఆయన ఎంత బాధల గుండా వెళ్ళాడో నేను How అర్థం many చేసుకోగలుగుతున్నాను. nights he didn't sleep. ఆయన ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడో How తెలుసు. many distance he run in the morning to pray or middle of the night to pray for people. ఎంతెంత దూరాలు ఉదయమో మధ్యాహ్నమో ప్రజలకు ప్రార్థనలు చేయడానికి ఆయన పరుగులు ఎత్తాడో నాకు అర్థమవుతుంది. When the people have problem, he come there and pray for them, counsel for them, whether it's eat or sleep or go rest, nobody know. ఆయన తిన్నాడా తినలేదా అన్న విషయం ఎవరికి తెలియదు, కానీ ఎవరైనా బాధల్లో ఉన్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికి ప్రార్థన చేయడం, బాధల్లో ఉన్నారంటే వారి కోసం వచ్చి ప్రార్థించడం, ఎంతో భారము ఆయన చేస్తున్నాడని నాకు అర్థమైంది. Hallelujah. Wait. ఆయన హృదయంలో ఎంతో భారం ఉంది. Wait. భారము, Wait. భారము. God will put more weight. ఆ దేవుడు అధికమైనటువంటి భారాన్ని పెడతాడు. God will put more weight. ఆ తక్కెడలో అధికమైన భారాన్ని దేవుడు The పెడతాడు. more you obey, ఇదిగో నువ్వు ఎంతగా భరించగలిగితే God will put more burden in you. అంత భారాన్ని నీ మీద పెడతాడు దేవుడు. The more you open your heart, నీవు ఇంకా నువ్వు నీ హృదయాన్ని తెరిచే కొద్దీ God will give you vision for another city. ఇంకా మరొక పట్టణము కొరకు అధికమైనటువంటి దర్శనాన్ని దేవుడికి పెడతాడు. Give you more and more to do whatever other things to do. When your heart is like David, longing for God, longing for the soul, God put more weight. The more weight he comes, the more weight he comes. దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని కొరకు మీ యొక్క హృదయం అధికంగా ఆసక్తిని చూపించే దాన్ని బట్టి దేవుడు అధికమైనటువంటి భారాన్ని నీ హృదయంలో పెడుతూనే ఉంటాడు. You know how I speak. నేను ఎట్లా మాట్లాడతానో నీకు తెలుసు. How much weight God would have put in me. నా మీద కూడా దేవుడు ఎంత భారాన్ని పెట్టాడో కూడా నీకు తెలుసు. When a person speak, you will know. ఇదిగో ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు నీకు తెలుసు, నీకు అర్థమవుతుంది. Amen. ఆమేన్ చెప్దాం. Without God, you cannot speak like this. నేను దేవుడు లేకుండా ఈ విధంగా చెప్పలేను. How much pain, ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితులు, how much experience, ఎంత అనుభవాలు. hallelujah, హల్లెలూయా. how much you cannot tolerate people but you tolerate them. బట్ కానీ ఆ భరించలేనటువంటి ప్రజలైనప్పటికీ అనేక మార్లు భరించినటువంటి స్థితులు. This bishop man many pastors. ఈ యొక్క బిషప్ గారు, సత్యశీలనయ్య గారు అనేకులైనటువంటి సేవకులను నడిపించారు. Last night pastor asked him to do the closing prayer.
నిన్నటి రాత్రి ఆ యొక్క ముగింపు ప్రార్థన దైవజనులు చేయమని అడిగినప్పుడు his heart lifted up to lift the people. ఆయన హృదయము తెప్పరిల్లబడింది ఈ ప్రజల హృదయాన్ని I was ఉత్తేజపరచుటకు. little nervous ఆయన హృదయం తెప్పరిల్లబడింది. because he was just recovered from, he's not well. ఆయన జస్ట్ రీసెంట్ గానే తన ఆరోగ్యం నుండి కోలుకుంటున్నారు. Every time when he called my country, when I call him, I tell him, Pastor, don't strain. Remember? I tell, don't strain, Pastor, don't strain. You just teach the pastors. ఆయన నా దేశంలోకి ఫోన్ కాల్ చేసినప్పుడు నేను అనేక మార్లు చెప్తూ ఉంటాను, అయ్యా మీరు ఎక్కువ ప్రయాసపడమాకండి, ఎక్కువ భారాలు పెట్టుకోమని, ఎక్కువ ఇబ్బంది పడొద్దు, మీరు జస్ట్ సేవకులను మీరు బోధించుకుంటూ సేవకులను తయారు చేసే పరిచర్యలు ఉండమని చెప్తూ ఉంటాను. Satya preached 3 days, he will not get up. సత్యశీల నాయ్ గారికి ప్రసంగాన్ని బోధించడం ప్రారంభిస్తే 3 రోజుల పాటు అసలు మీకు లేయబుద్దే కాదు. You also travel to meet lot of pastors, lot of ministry, a lot of traveling you do. చాలా మంది సేవకులను కలవడానికి ఆయన ఎంతో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. I told my wife, నేను నా యొక్క సత్యమని నేను చెప్పాను, Bishop Satya still in America, I will not go to India because I don't have connection with Pastor Elijah. సత్య గారు సత్యశీల నాయ్ గారు అమెరికాలో ఉంటే కినా నేను ఇంకా భారతదేశానికి వెళ్ళను అనేసి అనుకున్నాను. Now he come back. అయితే ఆయన ఇప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. కారణం ఇప్పుడు ఆయన భారతదేశ ప్రజల కొరకు భారాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. థాంక్యూ మీకు ధన్యవాదాలు. But I also want to share the burden. అంత మాత్రమే కాదు, నేను కూడా నా యొక్క భారాన్ని ఆయనతో పంచుకోవాలనుకుంటున్నాను. If God is willing, I want to share the burden of your pastor, senior pastor Elijah. దేవుడికి నా కృప చూపితే ఆయన చిత్తమైతే మీ యొక్క సీనియర్ దైవజనుడు అయినటువంటి ఏలియా గారితో కూడా నా యొక్క భారాన్ని నేను పంచుకుంటాను. Please forgive me for little boring preaching today. ఇదిగో ఈ రోజు ప్రసంగము నిమిత్తము నన్ను boring preaching. ఒకవేళ నేను lazy preaching. ఈ రోజు నేను చెప్పినటువంటి వాక్యం ఒకవేళ బోర్ కొట్టేటువంటి ప్రసంగం అయితే గిన నన్ను మన్నించి భరించండి. Oh, I got a lot to speak, but tell you the weight, you must take responsibility. నాకు బోధించాలంటే విస్తారమైనటువంటి వాక్యం ఉంది, కానీ మీరు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, you say God call you to do the ministry, take the weight. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే దేవుడు నిన్ను పరిచర్యకు పిలుచుకున్నాడు, మీరు భారాన్ని భరించండి. ministry to go up, మీ యొక్క త్రాసు పైకి వెళ్ళాలంటే you must take the weight to go down. మీ యొక్క భారం అనేది బరువుగా ఉండాలి. We cannot do ministry with our pride, with our education, with our money, with our hero. No. Be sorry. మనము పరిచర్యను మన గర్వంతోనో మన యొక్క చదువుతోనో మనకున్నటువంటి తలాంతులతోనో మనం పరిచర్య చేయలేము. Hallelujah. హల్లెలూయా. That's why he say the weight of glory. అందుకనే చెప్పబడుతుంది మహిమ భారము. Some of the young men listening to me what I'm saying. ఇదిగో నేను చెప్తున్నటువంటి విషయాలు కొంతమంది యవనస్తులు ఇక్కడ వింటున్నారు. Some of the young girl what God called you to do. యవనస్తురాలైన వారు కొంతమంది దేవుడు నా ద్వారా పలుకుతున్న మాటలు మీరు వింటున్నారు. You don't have to quit your studies, you don't have to quit your job, but you can do from where God called you to do the work. ఇదిగో మీ యొక్క చదువులను విడిచిపెట్టి మీ యొక్క వ్యాపారాలను ఉద్యోగాలను విడిచిపెట్టి మీరు సేవ చేయాల్సిన పని లేదు, కానీ నేను చెప్తూ ఉన్నాను మీరు అది కొనసాగిస్తూనే దేవుడు మిమ్మల్ని ఏదైతే మీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడో అది మీరు చేసేవారిగా ఉండండి. The same weight come to Nehemiah's heart. ఇదిగో అదే భారము నా వచ్చుచున్నది. Hallelujah. హల్లెలూయా. Same word come to David's heart. అదిగో అదే వాక్యము దావీదు యొద్దకు వచ్చుచున్నది. How can I allow the Satan to come and attack our king, our soldier, our country? ఆ వాక్యము దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదు అనుకున్నాడు, అపవాది దుష్టునైనటువంటి ఆ యొక్క విరోధి నా యొక్క రాజును ఎలాగూ దాడి చేయగలదు. I think you already got the message. మీరందరూ కూడా వాక్యం అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. Amen. ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I want you to tell glory is coming. నేను చెప్పాలనుకున్నాను మహిమ వస్తున్నది. Hallelujah. Shout glory is coming. మహిమ వస్తుందని చెప్పండి ఒకసారి. మహిమ వస్తున్నది. Touch someone and say glory is coming. పక్కన వారిని ఒకసారి ముట్టి చెప్పండి మహిమ వస్తుంది. Touch your pastor's friend and say glory is పాస్టర్స్ coming. కూడా పక్కన వారిని ముట్టి చెప్పండి మహిమ వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. God bless you. God bless you. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరం గట్టిగా. Let us clap.
థ్యాంక్ యూ. నా ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అనేకమైన చక్కని విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుంటే ముందుగా 2 మాటలు చెప్పి ఇక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈరోజు రాత్రికి మరలా